గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు అండి. ఈరోజు మనం మొట్టమొదటిసారిగా మన గుంటూరు సర్వజన ఆసుపత్రిలో మొట్టమొదటిసారిగా పోఎం అంటే పరోల్ ఎండోస్కోపిక్ మయాటమీ అంటాము. ఈ ప్రొసీజర్ అనేది మనం ఇక్కడ జరుగుతుంది. సో ఈ వర్క్షాప్ అనేది ఏంటంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే అన్నవాహిక కదలికలు, ఎవరైతే మింగుడు ప్రాబ్లం ఉంటుందో ఈ ఎక్లేషియా కార్డియా అంటాం, ఆ కండిషన్స్లో ఈ పోయం అనేది చేస్తూ ఉంటాం. దీని యొక్క మెయిన్ ఏంటంటే ఇది ముందు ఎండోస్కోపీ ద్వారా కాకుండా ముందు ఒకప్పుడు ల్యాప్రోస్కోపీ ద్వారా సర్జరీ ద్వారా చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఎటువంటి కోతా కుట్టులు లేకుండా, పేషెంట్ మీద చిన్న గాయం కూడా లేకుండా ఎండోస్కోపీ ద్వారానే లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి ఏదైతే మనకి ఆ ఎక్లేషియా కార్డియాలో లోపల కండ అనేది పెరుగుతుంది, ఆ కండ అనేది మన ఎండోస్కోపీ ద్వారానే కట్ చేసి దాని యొక్క పేషెంట్కి ఆ మింగుడు ప్రాబ్లం అనేది రిలీఫ్ చేయగలం. సో దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎటువంటి కోతా కుట్టులు లేకుండా ఎండోస్కోపీ ద్వారానే ఈ పోయం అనే ప్రొసీజర్ ద్వారా మనం ఈ ఎక్లేషియా కార్డియా అనే పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. సో ఈరోజు ఏంటంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో హెచ్ఓడి మేడం డాక్టర్ కవిత గారు, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సుధీర్ గారు, దాంతోపాటు డాక్టర్ ఉమాజ్యోతి గారు, గోవింద నాయక్ గారు ఆధ్వర్యంలో మనము ప్రిన్సిపల్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చి దీన్ని దగ్గర ఒక 50 మంది డెలిగేట్స్, అంటే 50 మంది చుట్టుపక్కల ఉన్నటువంటి గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు అందరూ దీన్ని ఇచ్చేసి ఈ పోయం వర్క్షాప్ అనేది మన గవర్నమెంట్ హాస్పిటల్ జరగడం ఒక పెద్ద విశేషం. సో కావున ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరూ, అసిస్టెంట్ ప్రొఫెసర్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు అండి. ఈరోజు మనం మొట్టమొదటిసారిగా మన గుంటూరు సర్వజన ఆసుపత్రిలో మొట్టమొదటిసారిగా పోయం అంటే పరోల్ ఎండోస్కోపిక్ మయాటమీ అంటాము. ఈ ప్రొసీజర్ అనేది మనం ఇక్కడ జరుగుతుంది. సో ఈ వర్క్షాప్ అనేది ఏంటంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే అన్నవాహిక కదలికలు, ఎవరైతే మింగుడు ప్రాబ్లం ఉంటుందో ఈ ఎక్లేషియా కార్డియా అంటాం, ఆ కండిషన్స్లో ఈ పోయం అనేది చేస్తూ ఉంటాం. దీని యొక్క మెయిన్ ఏంటంటే ఇది ముందు ఎండోస్కోపీ ద్వారా కాకుండా ముందు ఒకప్పుడు ల్యాప్రోస్కోపీ ద్వారా సర్జరీ ద్వారా చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఎటువంటి కోతా కుట్టులు లేకుండా, పేషెంట్ మీద చిన్న గాయం కూడా లేకుండా ఎండోస్కోపీ ద్వారానే లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి ఏదైతే మనకి ఆ ఎక్లేషియా కార్డియాలో లోపల కండ అనేది పెరుగుతుంది, ఆ కండ అనేది మన ఎండోస్కోపీ ద్వారానే కట్ చేసి దాని యొక్క పేషెంట్కి ఆ మింగుడు ప్రాబ్లం అనేది రిలీఫ్ చేయగలం. సో దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎటువంటి కోతా కుట్టులు లేకుండా ఎండోస్కోపీ ద్వారానే ఈ పోయం అనే ప్రొసీజర్ ద్వారా మనం ఈ ఎక్లేషియా కార్డియా అనే పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. సో ఈరోజు ఏంటంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో హెచ్ఓడి మేడం డాక్టర్ కవిత గారు, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సుధీర్ గారు, దాంతోపాటు డాక్టర్ ఉమాజ్యోతి గారు, గోవింద నాయక్ గారు ఆధ్వర్యంలో మనము ప్రిన్సిపల్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చి దీన్ని దగ్గర ఒక 50 మంది డెలిగేట్స్, అంటే 50 మంది చుట్టుపక్కల ఉన్నటువంటి గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు అందరూ దీన్ని ఇచ్చేసి ఈ పోయం వర్క్షాప్ అనేది మన గవర్నమెంట్ హాస్పిటల్ జరగడం ఒక పెద్ద విశేషం. సో కావున ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరూ